హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వీడియోస్ తీయక పెట్టక చాలా డేస్ అవుతోంది. సో రీజన్ ఏమి అనేది మీకు చెప్తాను డెఫినెట్గా. సో నా గొంతు చూస్తున్నారు కదా, హెల్త్ అనేది చాలా ఖరాబ్ అయిందనమాట. సో మా ఇంట్లో దమ్ బిర్యానీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఏమి అనేది ప్రాసెస్ ఎండ్ వరకు అయితే చూసేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ టేస్టీ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తాను, రండి. మిరపకాయలు పెరుగు మిక్సీకి ఓకే ఓకే. రోస్ట్ బాగా అవుతాయి. ఏమి నూనె రోస్టెడ్ ఆనియన్ కోసం. సో ఇట్లా పొగలు వస్తా ఉండాల నూనె మీద. ఈ గొంతు బాగలేక వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేకపోతాను. అట్లా సౌండ్ వస్తే నేను బాగా కాగినట్టు. ముందుగానే వేసేస్తే ఆనియన్స్ అనేది మరీ నూనె ఇచ్చేస్తుంది మళ్ళీ టైం వేస్ట్ ఊరికే. చూడు ఇంకా కావాలి. ఇప్పుడు సడన్గా బిర్యానీ ఎందుకు చేస్తాను అది దమ్ అనిపించి చేస్తాను. అంటే నాకు జ్వరం వచ్చిందని కదా. అయ్యో బిడ్డకి గొంతు నొప్పి వచ్చింది, నోరు చెడిపోయి ఉంటుంది, చేసి పెడదామని లేదా. అంటే ఇప్పుడు నేను బిర్యానీ తినకూడదా? ఇంకెవరి కోసం చేశాను ఇదంతా బిర్యానీ? అబ్బా బాబా, నీ కోసమో వాని కోసమా? వాని కోసం నా కోసం నాకు తినాలనిపించి. ఏమంతా బిర్యానీ నేను తినకూడదా? తినద్దు, నేను తింటా. ఇడ్లీ దోశ వేసుకొని పర్వాలేదు, నేను తింటాను. ఇప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయంట జ్వరం వచ్చినప్పుడే, అది ఇది తినాలని. అందుకు నేను బిర్యానీ తింటే తగ్గిపోతుంది. ఏమంటావు? ఇటు బ్రౌన్ కలర్ వస్తే మనకు క్రిస్పీగా ఉంటుంది. మరీ ఎక్కువ మార్చేస్తే కూడా బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. చూసుకొని బిన్నె ఎత్తేస్తే మనకి బిర్యానీకి అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఏమంటావు చెఫ్? మదర్ చెఫ్. బిర్యానీ ఆకు పౌడర్ ఎన్టీఆర్ తీసుకుంటే బాగుంటుంది. బిర్యానీ మసాలా పౌడర్. అంతకుముందు ఒకటి ఇంగ్రీడియంట్ అయినావు కదా, అది లాస్ట్లో చెప్పు. అది సీక్రెట్ ఇంగ్రీడియంట్. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పచ్చిమిరపకాయల పేస్టా? అందుకనే వేసి కారం పొడి తక్కువ, 1/2 టీ స్పూన్. ఇది కారం ఎక్కువ ఉంది, ఇంట్లో ఆడిచ్చిండే కారం పొడి. పచ్చిమిరపకాయల పేస్ట్, పచ్చిమిరపకాయలు కూడా ఒక 9 to 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఏమదే? కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర మాత్రమేనా? పుదీనా చల్లినాను, ఇప్పుడు కొత్తిమీర. ఓకే. పెరుగు 1/2 లీటర్. దీంట్లో ఒక 70% వేసుకోవాలి. ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే చికెన్కి అంత బాగా మసాలా పడుతుంది. రోస్టెడ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి, ఆయిలా? 50 గ్రాములు నెయ్యి, 50 గ్రాములు ఆయిల్. ఇది బాగా టేస్ట్ ఇస్తుంది. సో అందుకని నెయ్యి, ఆయిల్ అనేది దీనికి పట్టిస్తే జ్యూసీగా వస్తుంది అంటారు. ఏమంటాం మమ్మీ? సాల్ట్ తగినంత, రుచికి తగినంత. మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకొని బాధపడద్దు.
ఫుల్ నిమ్మకాయ లేదంటే హాఫా? ఫుల్, ఒక నిమ్మకాయ మొత్తం పిండేయాలి. చిన్నదైతే చాలా పెద్దదా? పెద్దది. ఒక పెద్ద నిమ్మకాయ గింజలు లేకుండా పిండుకోవాలి, లేదంటే చేదు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గింజలు లేకుండా పిండుకోండి. అట్లా చెప్పాలి. అమ్ముకుటీలు డాడీ అట్లా పిలిచేలా వచ్చేదేనా? పచ్చని ఉండేదానివే దొంగ దొంగ మీయో. ఓం చేశాండేది డాడీనా? బిర్యానీ చేస్తానన్నా బిర్యానీ. వాడే అట్లున్నాడు స్కెలిటన్ లాగా. మళ్ళా బాగా మిక్స్ చేసుకొని ఇట్లా ముక్క ముక్కకి పట్టేలాగా మసాలా, అట్లని ముక్క విరిగిపోకుండా స్మూత్ గా ఇట్లా కలుపుకోవాలి. చేతులు ఏం చేయాలి? ఏమన్నా చేసుకో. నువ్వేం నన్ను లేసింది? ఏమి ఏందో వాసన వస్తుంది, వాసన చూస్తుంది. చూడు ముక్కులో వేసేది నాకు అర్థమని చెప్తుంది. ఆ వీడియో ఆఫ్ చేయమంగా అయిపోయింది. కారం, ఇది కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పేస్ట్ 2 స్పూన్స్. ఎందుకంటే మళ్ళీ ఇంకా మనము వేసే పని ఉండదు, ఇదే మసాలా కాబట్టి మనం ఇప్పుడే వేసుకునేయాలి. ఇట్లా పెద్ద బాండ్లీలో కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. రైస్ కూడా బిన్నె కుక్ అవుతుంది, కొంచెం పలపలా అనేసి వస్తుంది, పలుచగా వస్తుంది రైస్. ఇట్లా పెద్దగా ఉండేది చూసి తీసుకోవాలి. బాగా ఇట్లా మిక్స్ కొట్టేసేసి అన్నీ వేసి ముక్కలు కూడా నీట్గా ఈవెన్లో కుక్ అవుతుంది. కాబట్టి మనకి ఇలా పెద్ద టబరా తీసుకుంటే సో ఈజీగా ఉంటుంది, మనము పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది రైస్. లెగ్ పీసులు మాత్రం సైడ్లో పెట్టుకునేలా, మిగతా పూసని మధ్యలో వేసుకొని మసాలా అంతా నీట్గా సైడ్ తీసేసి దీన్ని ఎత్తి పెట్టుకునేలా. సో ఆల్మోస్ట్ ఒక 4 గ్లాసెస్ బియ్యం అయితే ఒక 8 కన్నా 9 గ్లాసెస్ నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే మనకు ఆ వాటర్ అనేది కావాల్సి వస్తుంది కావాలి కూడా. ఎందుకంటే మనం ఆ మసాలాలు కలుపుకోవాలి కాబట్టి కొంచెం ఒక గ్లాస్ అంత ఎక్కువ పోసుకోవడం బెటర్. కొన్ని బియ్యం అయితే ముందుగా నానపెట్టుకుంటే బాగుంటాయి, కొన్ని బియ్యం అయితే ముందుగానే నానపెట్టుకోకుండా ఉంటే బాగుంటాయి. ఇంట్లో చేసుకునే రైస్ అయితే ఇంట్లో బయట నానబెట్టకూడదు. ఇవి కొన్న రైస్ కాబట్టి నానబెట్టుకోవాలనేసి చెప్పాలి. బియ్యము బాయిల్ చేసుకుంటాం కదా, దానికి బిర్యానీకి ఒక 4 యాలక్కలు, లవంగాలు, యాలక్కలు, ఒక 3 పచ్చిమిర్చి, ఇది మగ్గలు అంటారు కదా, మరాఠీ మగ్గ అలాంటివి, చెక్క, జాజి పువ్వ, ఇవన్నీ, షాజీరా కూడా ఒక స్పూన్ అంతా వేసేసి కొంచెం నీళ్ళు కాగాక మళ్ళీ బియ్యం వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లో రెడీ చేసుకున్న పేస్ట్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. ఆయిల్ 1 కప్. బియ్యం పలుచగా పొడి పొడిగా వచ్చేదానికి ఉపయోగపడుతుంది ఆయిల్. సాల్ట్ ఇలాంటివి ఏమైనా వేసుకోవాలి ఏంటి? వద్దా? ఏం అవసరం లేదు, మనం అక్కడ కలిపేసినాం కదా, అదే సరిపోతుంది. నేనైతే షార్ట్స్లో గార్డెనింగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, సో ఆ గార్డెనింగ్ ఫుల్ టూర్ ఎవరికి కావాలని కూడా కామెంట్ చేయండి.
టూర్ మొత్తం చూపిస్తాను. మా గార్డెన్ టూర్ ఎలా ఉంది ఏమంటారు? సో ఇట్లా నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు రైస్ అనేది వేసేసుకోవాలి. ఈ రైస్ కుక్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇదైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకు అనేది చెప్తాను. ఈ రోజుల నుంచి వీడియోస్ రాలేదు, వీడియోస్ ఆపేసింది అని మాత్రం అనుకోకండి. ఇదో ఇబ్బరి గొంతు తీసుకొని నేను మాట్లాడినని అనుకో. ఉండే వాళ్ళు కూడా చూడరు, చూసే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఇంక దడుచుకుంటారు చూసే వాళ్ళు కూడా. అని నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయినా. వీడియోస్ అనేవి చాలా ఉండే, ఎడిట్ చేసి మరీ గమ్మన అయిపోయినాను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. ఒకటి వాయిస్ ఓవర్ ఇస్తే ఏమవుతుందంటే కీస్ అనేసి వస్తుంది, లేదంటే వాయిస్ వస్తాను లేదు. ఇంక వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తారు? మా మమ్మీని అడిగితే మా మమ్మీ అస్సలు నేను ఇవ్వను, నాకు రాదు అంటుంది. ఇంకేం చేద్దాం, అందుకని ఇంకా ఒక 4-5 డేస్ వరకు, ఒక 4 డేస్ అనుకుంటా, 4 డేస్ నుంచి అసలు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేదు. నిన్న పోస్ట్ చేసినాను, అది కూడా నేను సాంగ్తో ఎడిట్ చేసి పెట్టినాను. సో చూద్దాం ఈ వీడియోకి ఎంతమంది వ్యూస్ వస్తారు ఏమి అనేది. సో నేనైతే ఈ మసాలా కలుపుకున్నప్పుడు స్టార్టింగ్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మమ్మీ చెప్తుంది చూడండి. దీంతో ఫస్టే వేసింది ఆల్రెడీ. చెప్పమ్మా ఏమేమి వేసినాము? దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మగ్గ, జాజి పువ్వ, సోంపు, మళ్ళీ వచ్చి షజీరా, ఇవన్నీ మిక్సీ కొట్టుకొని ఒక స్పూన్ వేసుకోవాలి. కస్తూరి మెంతి కూడా వేసుకొని మిక్సీ కొట్టుకోవాలా. సో బాగా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు వేసుకొని, అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎన్ని పౌడర్స్ వేసుకున్నా కూడా మనకి ఆ పౌడర్ వేసుకోవడం రెడీ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఆ పౌడర్ చేసుకునే ముందు ఏమి అంటే మనం ఫస్ట్ వేడి చేసుకొని వేసుకోవాలి కదా, అది వేయించుకొని కడాయిలో వేయించుకుంటే అది పౌడర్ గిన్నె అయిపోతుంది కాబట్టి. సో దాన్ని వేయించుకొని వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అనేది కూడా ఇంకా బాగా వస్తుంది, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. పాపలు ఓమే చూడు, నేను మాట్లాడుతా అంటే ఇది వీళ్ళు ఏమో చేసేస్తా అన్నారు, నాకు తెలియకుండా ఏమో తినేస్తా అన్నారని కిచెన్కి కాపులా కాసేసింది పాపం బిడ్డ. ఓమి ఓం నేనా ఇలా ఏడిస్తాండవో. దీన్ని పట్టించుకోకపోతే ఇదొక పంచాయతీ. ఏడుచుకుంటూ కూర్చుంటుంది, అలుగుతుంది. అచ్చు మమ్మీ అలిగిపోయి ఆడుకొచ్చాను. ఓనా చోటు ఓం కావాలా, చీచి కావాలా నాన్న, చీచి కావాలా నాన్న? చూడు మమ్మీ అదంతా ఏమో అక్కి లేదా, అక్క తినేసిందా? ఇంకా చేయలేదు నాన్న, చేసినాక పెట్టాలి అక్కకి. చూస్తావా దొంగ. కాయి కాయి కాయ కావాలా? వేడి నీళ్ళు కాంచి పోసుకోవాలా, కొద్దిగానే పోసుకోవాలి. మునిగేంత ఎక్కువ వేసి. ఇది కొంచెము బాగా లూజ్గా ఉంటే మనకి ఏమవుతుంది, డబుల్ మసాలానికి బాగుంటుంది, డబుల్ మసాలా అవుతుంది. ఆ బాయిల్ అయినాయి బియ్యము. ఫస్ట్ కింద మనకి 80% వరకే కుక్, 50% వరకే కుక్ అయ్యేది వేసుకోవాలి. ఒకేసారి పెట్టుకోవచ్చు, కొంచెం దిగుబడి చూసుకో. ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనం కావాలనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ కలర్, ఇంకే కలర్ అనుకోకండి. లూజ్గా ఇట్లా సైడ్ తీసుకోవాలి మొత్తం రైస్ని, ఒత్తకుండా ఇట్లా అదిం పెట్టేస్తే ముద్ద అయిపోతుంది. సో అందుకనేసి పల్పలా అని ఉండాలంటే ఆల్మోస్ట్ ఇట్లా స్మూత్గానే ఇట్లా తీసుకోవాలి. ఇంకా ఫైనల్గా రోస్టెడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకోవాలి దాని మీద.
సో ఎక్కువ రోజ్ వాటర్ అనేది కూడా స్ప్రే చేయకుండా లైట్గా స్ప్రే చేసుకోండి. కొంతమంది అనేది రోజ్ పెటల్స్ ఎండిపోయిన ఒకటే వేస్తారు. సో అది కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అండ్ ఫుడ్ కలర్ కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్ లేయర్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అదనేది మన ఆప్షనల్ అనమాట. సో మేమైతే యాడ్ చేస్తాం లేదనేది మమ్మీ చెప్తుంది, చూద్దాం. దీని మీద ఒక బరువైన రాయి పెట్టి కొంచెంగా బియ్యం వాటర్ పోసుకున్నాం. బియ్యం ఉడికినాయి కదా, అదే గంజి నీళ్ళు, మనము అన్నం చేసుకున్నాం కదా, ఆ గంజి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది. కొంచెం షాజీరా వేసుకోవాలి, ఇంకా కొంచెం షాజీరా, అది కూడా ఫ్లేవర్ కోసం, టేస్ట్ అనేది స్మెల్ బాగా వస్తుంది కదా, సో అందుకని దాన్ని కూడా చల్లితే బాగుంటుంది. ఈ కాంచిన ఆయిల్ ఎందుకంటే మనం ఆల్రెడీ రోస్టెడ్ చేసుకున్నాం కదా ఆనియన్స్, సో ఆ ఆయిల్ పోసుకోవడం వల్ల కూడా మనకి బాగుంటుంది ఫ్లేవర్. ఆన్ చేసినాను, మూత పెట్టేసుకొని ఒక బరువు ఏదన్నా పెట్టేసుకుంటే కూడా సరిపోతుంది. మేమైతే గంజి నీళ్ళు గుండు అయితే పెట్టుకున్నామా, గంజి నీళ్ళు పెట్టాను, వెయిట్ ఎక్కువ. తెలియడం లేదా బరువు, క్లాత్ పెట్టడము ఇట్లాంటివి కాకుండా ఇవి పెట్టుకోవచ్చు. కొంతమంది ఏమి అంటే ఇట్ల నుంచి పొగలు వచ్చేస్తాయి, సో అది కుక్ అవ్వదు, దమ్ అవ్వదు అనేసి అనుకుంటారు. ప్రాబ్లం ఏమీ లేదు, మీరు మైదా పిండి అవన్నీ పెట్టి వేస్ట్. సో ఇలా పెట్టేసినా కూడా, బరువు పెట్టేసినా కూడా కింద మనకి ఆటోమేటిక్గా దమ్ అవుతూ ఉంటుంది. ఒక 15 minutes ఆర్ 20 minutes లోపల మనకి దమ్ అయిపోతుంది. అండ్ కొంతమందికి ఏంటి అంటే వాటరీగా ఉంది అనేసి అనుకొని కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. దానికి కూడా టెన్షన్ ఫీల్ అవ్వద్దండి, ఎందుకంటే ఇంకో 10 minutes అలా పెట్టే కొందరికి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో ఒక 10 minutes పక్కన పెట్టేస్తే మనకి దమ్ బిర్యానీ, రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ, డబల్ మసాలా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ మనకి వాటర్ తక్కువ అయితేనే ప్రాబ్లం, వాటర్ ఎక్కువైతే ప్రాబ్లం లేదు కదా మమ్మీ. అరగంట వేస్తుంది, వాటర్ తక్కువ అయితే తినేదానికి టేస్ట్ అనేది ఉండదు, మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది. అదే మనకి వాటర్ ఎక్కువైనందు ఎందుకో టెన్షన్ ఫీల్ అయిపోయినారు, అదేం టెన్షన్ ఫీల్ అవ్వకుండా 5 minutes 10 minutes అట్లా కుక్ చేసుకుంటే అది కూడా దమ్ అయిపోతుంది అనమాట. వాటర్ తక్కువైతేనే ప్రాబ్లం, వాటర్ ఎక్కువైతే ప్రాబ్లం ఏం లేదు. సో చూద్దాం, లాస్ట్లో మీకు చూపిస్తాను టేస్ట్ ఎట్లుంది అనేది కూడా మీకు తిని చూపిస్తాను. ట్రై చేసి కామెంట్ చేయండి. 10 minutes అయిపోయింది, సో చూసుకుందాం ఒకసారి ఏమైందని చూద్దాం. వేడి వేడి బిర్యానీ, టెంప్టింగ్. చూడండి పలుచుగా నీరు ఉండాలి, ఇబ్బంది పడే పనే లేదు. సో ఇంకో 10 minutes కుక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు మనకు. రైస్ కూడా పలపలానే ఉంది చూడు. సరిపోయిందా? 10 minutes, ఒక 5 minutes మనకి వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 5 minutes పెట్టినామంటే సరిపోతుంది. సరేనా? 10 minutes అయిపోయింది కదా, ప్లేట్. ఆహా వివాహ భోజనం రైస్ చూద్దాం. ఇదో సరిపోయిందా? ఇప్పుడు చూసిరా రైస్ ఎట్లా వచ్చిందో, పలుకులు. అంటే మనం చిన్న స్టవ్ పెట్టినాం కదా, దానివల్ల నీకు చూపిస్తాను. చూడండి పలుకులు, బిర్యానీ ముక్క కూడా చూద్దాం ఒకసారి. డబల్ మసాలా దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో. సీరియస్గా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం. చాలా వేడిగా ఉంది, ఉడికిపోయింది. సో పీసెస్ కూడా మనకి ఈవెన్గా నీట్గా జ్యూసీగా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా ప్లేట్లోకి పెట్టుకొని తినడమే. సో ఎప్పుడన్నా బిర్యానీ కూడా మనం సైడ్ నుంచి ఎత్తుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కలర్గా వస్తుంది. ఇంకా మూసేసుకొని
లెక్క పెట్టా లెక్క పైన ఉందండి. ఫస్ట్ మీకు తర్వాత నాకు. భలే ఉంది గైస్, రెస్టారెంట్ స్టైల్లో ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్క లైక్ నాకు చాలా ముఖ్యం అండ్ సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా ముఖ్యం. సబ్స్క్రైబ్ చేసుకోండి.